చూసిన వారంతా ఏంటి ఇది నిజమా అని అనుకుంటారు కదా. ఎస్, ఆద్య ఇంకా చిన్నపిల్లి అయినా కానీ తన మనసులో ఏముందో ఈ ఒక్క స్టేట్మెంట్తో తెలిసిపోయింది కదా. ఈ రోజు మన చరణ్ బాబు 41 బర్త్డే అని మనందరికీ తెలిసిందే కదా. హ్యాపీగా తన ఫ్యామిలీ అమ్మ నాన్న భార్య పిల్లలతో ఈ స్పెషల్ డేని జరుపుకుంటున్నారు. నిన్నే ఫ్యాన్స్ కూడా ఒక స్పెషల్ ఈవెంట్తో మెగా పవర్ స్టార్ బర్త్డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిహారిక, సుష్మిత ఇంకా చరణ్ మేనత్త కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యి వాళ్ళ మాటల్లో చరణ్ ఎంత మంచివాడో గొప్పవాడో చెప్పారు. అయితే ఇప్పుడు మనం పైన చెప్పిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా కొత్త విషయం బయటకు వస్తే అభిమానులు వెంటనే ఆసక్తిగా చర్చించడం సహజం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన విషయాలైతే మరింత వేగంగా వైరల్ అవుతాయి. ఇటీవల అలాంటి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చెప్పడంతో అభిమానుల్లో మరింత చర్చ మొదలైంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ పెద్ద కూతురు ఆద్య గురించి. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు భవిష్యత్తులో హీరోలు లేదా హీరోయిన్స్ అవుతారనే అంచనాలు అభిమానుల్లో ఉంటాయి. కానీ ఆద్య విషయంలో మాత్రం చిన్నప్పటి నుండే వేరే ఆసక్తి ఉందని చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చిన్నప్పుడు ఆద్య తనను డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పిందని రామ్ చరణ్ వెల్లడించాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద బజ్గా మారింది. పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ఆయనలో రచయిత, దర్శకుడు కూడా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా ఆయనలోని సృజనాత్మకతను చూపించింది. కథ రాయడం, దర్శకత్వం వహించడం అన్నవి ఆయనకు ఎంతో ఇష్టమైన అంశాలు. ఇప్పుడు అదే అభిరుచి ఆయన పిల్లల్లో కూడా కనిపిస్తుందేమో అన్న అనుమానం అభిమానుల్లో మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడా అనే ప్రశ్న చాలా కాలంగా అభిమానుల్లో ఉంది. ఆయన ఎప్పుడు హీరోగా తెరపై కనిపిస్తాడో అని తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అకీరానందన్ ఇప్పటికే తన ఎత్తు, వ్యక్తిత్వం, సంగీతంపై ఆసక్తితో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అయితే అతను నిజంగా సినిమాల్లోకి వస్తాడా లేదా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య గురించి వచ్చిన ఈ విషయం మరింత ఆసక్తిని పెంచింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన వివరాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. రామ్ చరణ్ తన కెరియర్లో ప్రొడ్యూసర్గా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన సినిమా సైరా నరసింహారెడ్డి. విడుదల సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించగా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించారు. ఆ ఇంటర్వ్యూలో కుటుంబానికి సంబంధించిన కొన్ని సరదా జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. చరణ్ చెప్పిన ప్రకారం చిన్నప్పుడు మెగా ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చాలా సరదాగా గడిపేవారని చెప్పారు. నిహారిక, సుష్మిత, శ్రీజ కూతుళ్లు, అలాగే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య వీళ్లు కలిసి ఇంటికి వచ్చి బాగా అల్లరి చేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. వాళ్ళు ఒక బోర్డు పెట్టుకొని అందులో తమకు నచ్చిన విషయాలు రాసుకుంటూ సరదాగా గడిపేవారని చెప్పారు. అలాంటి ఒక సందర్భంలో ఆద్య చేసిన పని ఇప్పటికీ తనకు గుర్తుందని చరణ్ చెప్పారు. ఒకసారి ఆద్య ఆ బోర్డు మీద నేను డైరెక్ట్ చేయాలని రాసిందట. అది చూసి చరణ్ ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత ఆద్య తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో ఒక సినిమా తీసి అందులో చరణ్ను హీరోగా పెట్టాలని ఉందని చెప్పిందట. ఈ చిన్న సంఘటన అప్పట్లో సరదాగా జరిగినా ఇప్పుడు ఆ విషయం బయటకు రావడంతో అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూతురు భవిష్యత్తులో నిజంగా దర్శకురాలు అవుతుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలగానుంది. ఇక పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ప్రస్తుతం చదువుల మీదే దృష్టి పెట్టిందని సమాచారం. ఆమె భవిష్యత్తులో సినిమాలోకి వస్తుందా లేదా అనే విషయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఈ విషయంపై ఆమె తల్లి రేణు దేశాయ్ కూడా గతంలో స్పందించారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ తన పిల్లలు ఏది ఇష్టపడతారో అదే చేయాలని తాను అనుకుంటున్నానని చెప్పారు. వాళ్లకు తమ జీవితాన్ని తమ ఇష్టాల ప్రకారం ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని తన అభిప్రాయమని వెల్లడించారు. అకీరానందన్ సినిమాలోకి రావాలనుకుంటే తానే ముందుగా ఆనందపడతానని, ఆ విషయాన్ని ప్రపంచానికి గర్వంగా ప్రకటిస్తానని కూడా చెప్పారు. అయితే ఆద్య గురించి మాట్లాడుతూ ఆమె స్వభావం చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ప్రకృతి, సేవా కార్యక్రమాలపై ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పారు. అందుకే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు.
ఈ పరిస్థితిలో రామ్ చరణ్ చెప్పిన చిన్నప్పటి సంఘటన అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది. నిజంగా ఆద్య భవిష్యత్తులో సినిమా రంగంలోకి అడుగు పెడుతుందా, డైరెక్టర్గా మారి రామ్ చరణ్ను డైరెక్ట్ చేస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే. ఆద్య తన చదువులపై దృష్టి పెట్టి ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో ఆమె ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుందో కాలమే నిర్ణయించాలి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అభిమానులకు ప్రత్యేకమే. అందుకే రామ్ చరణ్ చెప్పిన ఈ చిన్న జ్ఞాపకం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. భవిష్యత్తులో నిజంగా ఆద్య సినిమా రంగంలోకి వస్తే అది మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో ఆసక్తికరమైన అధ్యాయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.